హాయ్ ఫ్రెండ్, అందరికీ గుడ్ మార్నింగ్. నా వీడియో చూసిన వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకైతే మోటివేషన్ వస్తుంది. ఇప్పుడైతే ముఖం కడుక్కున్నాం, పడి కడుక్కున్న ముఖం కడుక్కోగానే ఫస్ట్ అయితే మంచినీళ్ళు తాగాలి. మంచినీళ్ళు అయితే మన లేడీస్ చూసిన వాళ్ళకైతే అందరికీ మంచిగా బెనిఫిట్ అవుతుంది అన్నట్టు. నేనైతే రాత్రి మిగిలిపోయిన చపాతీతోటి పాయసం చేస్తున్నా, చూడండి. ఓకేనా? స్టవ్ వెలిగించుకుందాం. అనిపిస్తలేదని ఇలాగా సన్నగా తరుముకోవాలి. ఇలాగా సన్నగా చేసుకోవాలి. ప్యాన్లో పాలు పోసుకుంటున్నా. ఇవే పాలల్లో మనం సన్నగా చేసుకున్న చపాతీలు వేసుకోవాలి. ఇలాగా ఇలా కలుపుకోవాలి. ఎప్పుడైనా మన ఇంట్లో నైట్ మిగిలిపోయిన చపాతీతోటి ఇలా పాయసం చేసుకోండి, చాలా బాగుంటుంది. చపాతీ మెత్తగా పడ్డదాకా ఉడికించుకోవాలి. इसके अंदर होगा दे ఫ్రిడ్జ్ లాగా ये मामा आके కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నా. నెయ్యి వేసుకుంటే టేస్ట్ మంచిగా వస్తుంది. చక్కెర 4 స్పూన్లు వేసుకుంటున్నాం. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు కావలసిన వాళ్ళు. నేనైతే మా పాపకు టిఫిన్ చేస్తున్నా. మా పాప అన్నది, మమ్మీ పాయసం చెయ్యి, చపాతీలు ఉన్నాయి కదా అని చెప్పింది. అందు గురించి నేనైతే పాయసం చేస్తున్నా. इनको मान लेती ऐसे ऐसा हाड़ी क्लब वैसा वैसा आपको बोल
చూడండి ఫ్రెండ్, ఇలా మెత్తగా పడిపోయింది. చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. పాయసం రెడీ అయిపోయింది ఫ్రెండ్. ఓకేనా? మా వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే నాకైతే మోటివేషన్ వస్తుంది మరోసారి వీడియో చేయాలని. ఓకేనా ఫ్రెండ్? బాయ్ మరి.